ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ మరో 2 నెలలు ఆలస్యం. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత వచ్చిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించి 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం. అయితే మరో డిఎస్సి నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులుండే అవకాశం ఉంది? ఇప్పటికే ప్రకటించిన పోస్టులు మాత్రమే ఉంటాయా, లేదంటే ఇంకా పెంచే ఛాన్స్ ఉందా? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెగా డిఎస్సి ఆలస్యం కారణంతో అభ్యర్థుల్లో చదవాలన్న ఆసక్తి తగ్గుతుందా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏపీలో ప్రస్తుతం ట్రెండింగ్ ఏముందని ఎవరిని అడిగినా వారి నుంచి వచ్చే ఒకే ఒక్క సమాధానం మెగా డిఎస్సి. ఈ నోటిఫికేషన్ వస్తాదా రాదా, ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలని కొందరంటుంటే మరికొందరేమో మరో టెట్ ఇస్తే బాగుండు అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం మెగా డిఎస్సి మరో 2 నెలలు ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6న నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. ఇటీవల ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ ఇంకా పూర్తి కాకపోవడంతో డిఎస్సి నోటిఫికేషన్ జారీ ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి డిఎస్సి నియామకాలు పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ ఇటీవల అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు, నియామకాలు, టీచర్ల విధులపై సభలో పలువురు ప్రశ్నలు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానమిచ్చారు. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ జాప్యం కావడంతో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 1994 ముందు టీచర్ రిక్రూట్మెంట్ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ నియామకాలు జరిగేవని, 1994 నుంచి రాష్ట్ర స్థాయిలో డిఎస్సి జరుగుతోందన్నారు. 1994 నుంచి ఇప్పటి వరకు 15 డిఎస్సీలు టీడీపీ హయాంలోనే నిర్వహించినట్టు చెప్పారు. 2019 వరకు మొత్తం 2.20 లక్షల పోస్టులను భర్తీ చేస్తే వాటిలో 1.80 లక్షల పోస్టుల్ని టీడీపీ ప్రభుత్వం భర్తీ చేసినట్టు లోకేష్ చెప్పారు. గత ప్రభుత్వంలో డిఎస్సి 2024 నోటిఫికేషన్ 2024 ఫిబ్రవరి 12న నిరుద్యోగుల్ని మభ్యపెట్టడానికి ఎన్నికలకు ముందు 6100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో డిఎస్సి కూడా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి గెలిచిన వెంటనే మెగా డిఎస్సికి సంతకం చేశారని, దానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో వయోపరిమితి పెంపు డిమాండ్ను పరిగణలోకి తీసుకున్నామని, దీనిపై అన్ని శాఖల మధ్య ఫైల్ సర్క్యులేషన్లో ఉందని, ఎంత వయోపరిమితి పెంచుతామనేది స్పష్టత రాగానే ప్రకటిస్తామన్నారు. వచ్చే నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు 6,371, స్కూల్ అసిస్టెంట్లు 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు 132 ఉద్యోగాలు ఉన్నాయి. మరో 2 నెలల్లో వచ్చే డిఎస్సి నాటికి ఈ పోస్టులు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.